G7 సమ్మిట్ లో నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ కి నవ్వుతూ వెళ్లి సేకాండించిన వెంటనే నేషనల్ వైడ్ గా నరేంద్ర మోదీ గారు ట్రోల్ అవుతున్నారు. రీసెంట్ గా యుఎస్ నేవీ మన ఇండియన్ సెలర్స్ పై చేసిన అటాక్ లో దాదాపు 3 ఇండియన్ సెలర్స్ చనిపోయారు. ఇందులో వైజాగ్ కి చెందిన పట్నాల సురేష్ గారు కూడా ఉన్నారు. అయితే ఇలా జరిగాక కూడా నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ తో ఎలా మాట్లాడతారని నేషనల్ వైడ్ గా నరేంద్ర మోదీ గారిపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఒకసారి FY 2025 లో ఇండియా ఇంకా అమెరికా ట్రేడ్ డీల్ చూద్దాం. మనమే లాస్ట్ ఇయర్ అమెరికాపై $41 బిలియన్ సర్ప్లస్ లో ఉన్నాం. అంటే లాస్ట్ ఇయర్ మనకి అమెరికా నుంచి 4,000 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి సంవత్సరం మనకు అమెరికా నుంచి ఇలాగనే ఆదాయం వస్తుంటుంది. ఒకవేళ ఇది ఆగిపోయిందంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగే మనం కూడా అడుగు తినాల్సి వస్తుంది. G7 పెట్టిందే చైనాకి చెక్ పెట్టడానికి. చైనా మన ఇండియాపై ఎన్ని కుట్రలు చేస్తుందో మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి చైనాకి ఎలాగైనా చెక్ పెట్టాలంటే US తో ఎంగేజ్ అవ్వాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ఆల్మోస్ట్ 54 ఇయర్స్ మన ఇండియాని రూల్ చేసింది. ఒకవేళ కాంగ్రెస్ కానీ చైనా లాగా మన ఇండియాని డెవలప్ చేసింటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు వెళ్లి అమెరికాతో ఇంకా ట్రంప్ తో ఇలా ఎంగేజ్ అవ్వాల్సి వచ్చేది కాదు. US నేవీ కావాలనే మన ఇండియన్ సెలర్స్ పై అటాక్ చేసింది. ఎలాగైనా మన ఇండియా దాన్ని తిప్పికొట్టి ఆ ఫ్యామిలీస్ కి న్యాయం చేయాలని నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను. కానీ వీటన్నిటికీ పరిష్కారం డొనాల్డ్ ట్రంప్ తో నరేంద్ర మోదీ గారు మాట్లాడకపోవడమో, ఇండియా అమెరికాతో యుద్ధం చేయడమో కాదు.